భగవద్గీత. భగవద్గీత అనే పేరు వింటేనే మన వాళ్ళల్లో అంటే తెలియని పులకరింతలొస్తాయి. అంటే 2 రకాలుంటాయి ఆ పులకరింతలు గూడా. ఒకటి మంచికి, 2 ఈ హేతువాదులు, నాస్తికులు అదొకటి పనికిమాలిన గ్రంథం అన్నట్టు మాట్లాడుతుంటారు. అట్లాంటి వారికి కరెక్ట్ సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు జయసింహ అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అయితే అన్న ఇప్పుడు భగవద్గీత అంటే కొంతమంది ఇబ్బందికరంగా మాట్లాడుతుంటారు, హేతువాదులు గానీ, నాస్తికులు గానీ. అయితే అదే భగవద్గీతను చదివి ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప సైంటిస్టులు అదే భగవద్గీతను ఇన్స్పైర్ అయ్యి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేమస్ అనమాట. సో ఈ భగవద్గీత గురించి హేతువాదులకు కానీ నాస్తికులకు కానీ మీరు ఇచ్చే సమాధానం? ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు చాంద్రమానం ప్రకారం తెలుగు నెల ఏంటంటే మార్గశిర మాసం. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి అంటే పున్నమ ముందు వచ్చే ఏకాదశి ఏదైతే ఉంటుందో దాన్ని గీతా జయంతి అంటారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు గీతను బోధించింది ఈ రోజే అని చెప్తారన్నమాట. అది 2024 డిసెంబర్ 11వ తేదీన వస్తుందన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో మనకు గీతా జయంతి వస్తుంది. ఎక్కువ వరకు డిసెంబర్లో వస్తుంది. ఈసారి డిసెంబర్ 11వ తేదీన వస్తుందన్నమాట. సో గీతా జయంతి సందర్భంగా మనము తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సరే, మన దగ్గర గీతలో భగవంతుడు చెప్పింది ఏంటి? యుద్ధం చేయమని చెప్పి. మన వాళ్ళు యుద్ధం చేయడం పక్క కంటే కూడా ఎక్కువ భగవద్గీతను పెట్టి పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి పూలు పెట్టి పూజించి షోడశోపచార పూజ చేసి అక్కడితో ముగిస్తారు. నిజానికి భగవద్గీతని కృష్ణుడి మరో స్వరూపంగా భావించి పూజ చేస్తే తప్పులేదు, షోడశోపచార పూజలు చేస్తే తప్పులేదు. కానీ ఎటొచ్చి పూజల దగ్గర ఆగిపోతున్నాం మనం. అట్లా కాకుండా అందులో చెప్పిన క్షాత్రం ఏంటి అనేది తెలుసుకొని, ఎట్లయితే కృష్ణుడు బోధనలు విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేసి కురుక్షేత్రంలో విజయుడు అనే తన పేరుని సార్థకం చేసుకున్నాడో ఆ విధంగా మనం కూడా జీవితం అనే కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి, ఇవన్నిటి కోసం మనం వ్యక్తిగత స్థాయిలో కూడా మనం కెరీర్లో ఎదగాలన్నా, చదువులో బాగుపడాలన్నా, ఇవన్నిటికి కూడా పిల్లల్ని పెంచడంలో కూడా భగవద్గీత మనకు ఎంతో ఉపయోగిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు 700 శ్లోకాలతో ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఏదైతే ఉందో అది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు చెప్పడం వల్ల ఈ గీతా జయంతి అంటున్నారు కదా. ఈ గీతా జయంతి రోజు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే భగవద్గీత క్షాత్రము ఇదంతా ఒక ఎత్తు, అది పక్కన పెడితే భగవద్గీతని ఎవరో భారతదేశంలో కూర్చున్న బ్రాహ్మణులో, లేదంటే ఇక్కడ కూర్చున్న మేధావులో, లేదంటే పండితులో, సంస్కృత పండితులో వీళ్ళు మాత్రమే నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే కాషాయం ధరించిన వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతారు. భగవద్గీతలో ఏం లేదు, భగవద్గీత ఒక మత గ్రంథం. మన దగ్గర ఒక సమస్య ఏంటంటే పిల్లలకు భగవద్గీత, మన దగ్గర పిల్లలకు ఏం నేర్పిస్తారు? మన దేశంలో వర్షాలే పడవు సరిగ్గా. పడ్డప్పుడు చాలా ఆనందపడాలి. వర్షాలు పడితే రారా అని చెప్పి వర్షాలు పిలవాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంటే రెయిన్ గో అవే అనే రైమ్ నేర్పిస్తే మాత్రం మనకు ఎవరికి ఇబ్బంది లేదు. అట్లా అడాల్ఫ్ హిట్లర్ గురించి 4 పేజీల పాఠం ఉంటుంది. కానీ మన రామకృష్ణ పరమహంస వివేకానంద గురించి 2 పారాగ్రాఫ్స్ ఉండవు మన దగ్గర. ఈ విధంగా అనేక తప్పులు ఉన్నాయి. అట్లా భగవద్గీతని మన విద్యా దీంతో అంటే ఎడ్యుకేషన్ పాలసీలోకి తీసుకొచ్చి పిల్లలకు భగవద్గీత బోధిస్తామంటే వద్దంటారు చాలామంది. ఎందుకు అంటే అది ముస్లిమ్స్కి వ్యతిరేకం, ఎందుకు అంటే అది హిందువుల బుక్ కాబట్టి. ఇట్లాంటి ఒక అజ్ఞానంలో ఉంటున్నాం మనం.